శ్రీ గురు చరిత్ర అధ్యాయం 50. శ్రీ గణేశాయన్మ శ్రీ సరస్వత్యైన్మ శ్రీ గురుభ్యో నమ. శ్రీపాద వల్లభ స్వామి ఒక రజకునికి రాజు అవుతావని వరమిచ్చారు. ఆ రజకుడు యవ్వనుడిగా జన్మించి వైడ్యూర్య నగరానికి రాజై సర్వ సుఖాలు అనుభవిస్తున్నాడు. అతనికి తొడ మీద ఒక కురుపు లేచి ఏ మందులకు తగ్గలేదు. అతనికి చాలా విచారం కలిగింది. అప్పుడు అతడు పాప వినాశన తీర్థానికి వెళ్ళి రోగ నివారణకై రోజు స్నానం చేస్తూ ఒక సన్యాసిని తనకు నివారణోపాయం చెప్పమని కోరాడు. సన్యాసి ఇలా చెప్పాడు: పూర్వం ఒక బ్రాహ్మణుడు పింగళ అనే వేశ్యతో ఉంటూ వృషభయోగిని ఆహ్వానించి ఒక రోజంతా ఆయనను సేవించాడు. ఆ ఫలంగా తర్వాత జన్మలో వజ్రబాహుడనే రాజుకు పట్టమహిషిగా జన్మించాడు. ఆమె గర్భంతో ఉన్నప్పుడు సవతి ఆమెకు విషం పెట్టింది. విష ప్రభావం వలన తల్లి బిడ్డలకు ఒళ్ళంతా చీముతో దుర్వాసన ఉంటే రాజు విసుగు చెంది వారిని అడవిలో విడిచాడు. అడవిలో ఎన్నో అవస్థలు పడి ఆమె పద్మాకరుడనే రాజును శరణు పొందింది. ఆమె కొడుకు చనిపోయాడు. హృదయ విదారకంగా ఆమె శోకిస్తూ ఉంటే వృషభయోగి అక్కడికి వచ్చి పిల్లవాడిని బ్రతికించి ఆమె జబ్బు నయం చేశాడు. మహాత్ములకు అంతటి సామర్థ్యం ఉంటుంది. నువ్వు గానగాపురంలో ఉంటున్న మహాత్ముని ఆశ్రయించు అని చెప్పారు. రాజు వెంటనే శ్రీ గురుని దర్శించి నమస్కరించాడు. అతని కురుపు మాయమైపోయింది. పూర్వజన్మలో తాను రజకుడినని శ్రీగురుని సేవకుడనని అతనికి గుర్తు వచ్చింది. అతను శ్రీగురుని తన రాజధానికి రమ్మని ఆహ్వానించాడు. శ్రీగురుని వరంతో తాను పొందిన సంపదను రాజ్యాన్ని ఆయన పాదాలకు సమర్పించాడు. తన భార్యాపిల్లలను శ్రీగురుని దర్శనం చేయించాడు. రాజ్య ప్రజలందరికీ శ్రీగురుని ఆశీర్వచనాలు ఇప్పించి మహావైభవంగా శ్రీగురుని పూజించి ధన్యుడైనాడు. శ్రీ దత్తాయ గురవే నమః.